హాయ్ ఎవ్రీవన్. ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారా? చేయకుండా ఉంటే సెప్టెంబర్ 15th వరకు ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లలో ఉంటారో వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేసుకోవచ్చు అప్పటి వరకు. సో ఇప్పటి వరకే ఆల్రెడీ ఫైల్ చేసి ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు రీఫండ్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో రీఫండ్ అనేది మనం ఈ ఫైలింగ్ చేసి కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 1 డేలో విత్ ఇన్ ఏ డే రావచ్చు, 1 డేలో రావచ్చు, 1 వీక్లో రావచ్చు, అప్ టు 45 days పట్టవచ్చు. ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా ఫైల్ చేయనట్లయితే 2 months వరకు కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్ళకి. సో ఇలా అనేది ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కనుక వచ్చేది ఉంటే మీకు ముందుగానే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి ఇలా గ్రీన్ కలర్లో మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. ఇది మీకు రీఫండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటే గ్రీన్ కలర్లో వస్తుంది. అదే కనుక మీకు ఎటువంటి డిమాండ్ లేదు, యాజ్ వెల్ యాజ్ ఎటువంటి రీఫండ్ లేనట్లయితే బ్లూ కలర్లో ఇలా మెయిల్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్కి ఏమైనా పెండింగ్ ఉండేది ఉంటే ఈ మెయిల్ అనేది మీకు రెడ్ కలర్లో రావడం అనేది జరుగుతుంటుంది. సో ఇలా 3 types ఆఫ్ మెయిల్స్ అనేటివి మనకు వస్తాయి. సో ఎప్పుడైతే ఈ మెయిల్ అనేది మన మెయిల్కి వస్తుందో, సో వచ్చినటువంటి 15 days లోపల మీకు రీఫండ్ అనేది క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది, అది పాసిబుల్ ఉండేది ఉంటే. సో ఇంకా ఏంటంటే ఈ ఇయర్లో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారు అనేది చూసినట్లయితే అంతకన్నా ముందు ఐటీఆర్ 1 ఆర్ ఐటీఆర్ 4 ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకున్న వాళ్ళ రీఫండ్ అనేది కొంచెం తొందరగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే మీరు ఐటీఆర్ 2 కానీ ఐటీఆర్ 3 కానీ చేసినట్లయితే ఈ ప్రాసెస్ ఇంకా డిలే అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనకు వచ్చిన ఇంటిమేషన్ లెటర్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే మన పాన్ కార్డ్లో ఉన్న నెంబర్ని యాజ్ వెల్ యాజ్ మన డేట్ ఆఫ్ బర్త్ని, డేట్, మంత్, ఇయర్ని కంటిన్యూస్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ మన పాన్ కార్డ్ని ఆల్ఫాబెట్స్ని స్మాల్ కేస్లో ఎంటర్ చేస్తే ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇక ఈ ఇయర్లో 13,20,11,610 మెంబర్స్ అనేటి ఇండివిజువల్ ట్యాక్స్ పేస్గా రిజిస్టర్ అయ్యారు. ఇందులో 2,35,08,426 మెంబర్స్ ఫైల్ అనేది చేశారు. బట్ ఈ వెరిఫై చేసింది మాత్రం 2,27,30,097 మెంబర్స్ ఓన్లీ. ఇందులో ప్రాసెస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 1,13,66,233 మెంబర్స్. అంటే ఇంకా 50% ప్రాసెస్ అవ్వలేదు. సో వాళ్ళకి కూడా ప్రాసెస్ అవుతాయి, బట్ ఇట్ టేక్ టైమ్ డిపెండ్ ఆన్ వాట్ దే ఫైల్డ్ అనేసి. సో